ఒకవైపు ఎల్‌నినో ప్రభావం, తీవ్ర వర్షాభావ పరిస్థితులు, భవిష్యత్తు కూడా ఇబ్బందిగా ఉంటాది అని చెప్పేమో నివేదికలు, ప్రభుత్వ పెద్దలే ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు ఎగువన కురిసినటువంటి వర్షాల వల్ల శ్రీశైలంలో వరద నీరు భారీగానే వచ్చి చేరింది. దాదాపు ఇప్పటివరకు 205 టీఎంసీల వరద నీరు వచ్చి, వరద నీటి ప్రవాహం వచ్చి శ్రీశైలంలో ఉందట. చేరింది. వరద ప్రవాహం వచ్చింది శ్రీశైలానికి. ప్రస్తుతం 876 అడుగుల దగ్గర 167 టీఎంసీల నీళ్లు శ్రీశైలంలో ఉన్నాయట ఈ సెకండ్‌కి, ఈ నిమిషానికి. అయినా కూడా పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు ఇవ్వాల్సినటువంటి నీళ్ళు ఏదైతే ఉందో అది ఇవ్వకుండా నామమాత్రంగా ఇస్తూ ఉన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యం ఎంతైతే ఉందో ఆ మ్యాక్సిమం సామర్థ్యం మేరకు నీళ్ళిచ్చి, దాని మీద ఆధారపడిన గాలేరు నగరి, తెలుగు గంగ, ఎస్ఆర్బీసీ దానికి అంతర్భాగమైనటువంటి మిగిలిన రిజర్వాయర్లను ఇప్పుడు నింపకపోతే భవిష్యత్తులో ఆ ప్రాంత పరిస్థితి ఏంటి? సాగునీటి కథ పక్కన పెట్టండి, తాగునీళ్లకు, పశువుల గడ్డికి కూడా నీళ్ళు లేని పరిస్థితి వస్తుంది కదా. ఇప్పుడేమో 876 అడుగుల దగ్గర నీళ్లు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ అవసరాల కోసం అని చెప్పి తెలంగాణ రోజు నీటిని తోడేస్తూ ఉంది. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా రోజు నీళ్ళని తోడేస్తూ ఉన్నారు. అలా అయితే కొన్ని రోజుల్లో శ్రీశైలం ఖాళీ అయిపోతుంది. శ్రీశైలంలో పూర్తి నీరు నిల్వ ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా మ్యాక్సిమం 8,000 క్యూసెక్లకు మించి నీళ్ళు ఇవ్వడం లేదు అని. అరే, నీళ్ళు ఉన్నప్పుడు కూడా ఇవ్వకపోతే ఇంకా నీళ్ళు తగ్గిపోతే 854 అడుగులకు, నెక్స్ట్ 841 అడుగులకు తగ్గితే ఇంకా రాయలసీమకు వచ్చేది సున్నానే, ఇంకేం రావు. మరి అటువంటి పరిస్థితుల్లో అక్కడ తాగునీటికైనా ఇబ్బంది అవుతుంది, పశువుల గడ్డి కూడా లేక అమ్ముకునే పరిస్థితి వస్తుంది అనే ఆందోళన నెలకొని ఉంది. అరే, ఇప్పుడు నీళ్ళున్నప్పుడు పూర్తిస్థాయి నీటి మట్టం ద్వారా తెలంగాణ ఒక పక్క వాళ్ళ శక్తికి మించి వాళ్ళు తోడుకుంటూ ఉంటే రాయలసీమకు ఏమంటారు, కనీసమైన కనుక రిజర్వాయర్లు కొన్నైనా నింపాలి కదా. ఈ 6 తడిగ్గానే నీళ్ళు ఇవ్వకపోతే ఎట్లా అండి? ఈ 6 తడిగ్గానే నీళ్ళు ఇవ్వకపోతే ఎట్లా? అన్యాయం సార్. ఇప్పుడు మీరు భవిష్యత్ అవసరాల కోసం అని చెప్పి శ్రీశైలంలో నీళ్లు స్టోర్ చేస్తున్నామని, భవిష్యత్ అవసరాలంటే ఇటువైపు వాళ్ళ అవసరాలు లేండి. మరి అటు రాయలసీమ పరిస్థితి ఏంటి? ఈ నీళ్ళు ఉన్నప్పుడే కదా నీళ్ళని నింపాలి. ఏదో కరువులో వాళ్ళకు కరువు అలవాటేలే అడ్జస్ట్ అయిపోతారు అనుకుంటున్నారు, అయ్యింది కాదు కదా. సో దీనికోసం అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో రైతులు, మిగిలిన అన్ని వర్గాలు వెళ్ళి పోతిరెడ్డిపాడు దగ్గర నిరసన చేయబోతూ ఉన్నారు. నీళ్ళు ఉన్నప్పుడైనా, ప్రవాహం వచ్చినప్పుడైనా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యం పూర్తి సామర్థ్యం మేరకు నీళ్ళు వదలాలి అని, సో దాని కింద ఉన్నటువంటి ప్రాజెక్టుల రిజర్వాయర్లలో నీళ్లు నింపాలి అని, లేకపోతే రాయలసీమ పరిస్థితి భవిష్యత్తులో చాలా దారుణంగా తయారవుతుంది అని ఈ నేతలు, పౌరులు అయితే ఈ నిరసన కార్యక్రమంలో భాగస్వాములు కాబోతూ ఉన్నారు.